సనాతనం ఏం చెప్పిందన్న? పుణ్య సనాతనం నిత్య నూతనం, ఎవాల్వ్ అవుతూ వచ్చినాం మనం. అదేదో బుక్లో రాయన మనం నమ్మినమా? మనం ప్రశ్నించినాం. సాక్షాత్తు జగద్గురు శంకరాచార్యుల వారు కూడా భారతదేశం మొత్తం తిరిగి ఇది ఇట్లా కాదు మతం, ఇది ఇట్లానే ఉండదని చెప్పలే. నేర్చుకో, నువ్వు నాతో కొట్లాడు, వాదానికి రా, వాగ్వాదానికి రా, నువ్వు గిట్లా ఓడిపోతే నేను చెప్పిన దాన్ని నువ్వు నమ్ము అని చెప్పిండా లేదా? ఆపర్చునిటీ ఇచ్చింది నా ధర్మం, అందుకే నాది మతం కాదురా రే, నాది ధర్మం అని చెప్పినాం. పుణ్య సనాతనం నిత్య నూతనం అన్న, ఆపర్చునిటీ అని మాట్లాడినాం. ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తే ఇలా మన సనాతనంని మనం ఏమంటామన్నా? మన సనాతనం మమతల హోమమా కాదా? మన సనాతనం మమతల హోమమా కాదా? అందుకే నేను ఏం చెప్తా అంటే, ఇవాళ రేపు అంటే మేము కూడా గదే కేటగిరీకి వచ్చినాం కాబట్టి ఇంట్లలో వైఫై ఉంటుంది ఫ్రెండ్స్, కరెక్టే, కానీ మనము యోగిఫై కూడా కావాలి. వైఫైతో పాటు యోగిఫై కూడా కావాలి.